కార్ అనేది 30,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆ కార్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. బండికి పికప్ తగ్గిపోవడం, మైలేజీ తగ్గిపోవడం, ఇంజిన్ త్వరగా హీట్ కావడం దీనికి కారణం ఇంజిన్ లో పేరుకుపోయిన కార్బన్స్. ఈ కార్బన్స్ అనేవి సాధారణంగా పెట్రోల్ తో నడిచే ఇంజిన్ కావచ్చు, లేదా డీజిల్ తో నడిచే ఇంజిన్ కావచ్చు, లేదా గ్యాస్ తో నడిచే ఇంజిన్ కావచ్చు. ఇందులో కేవలం 70% ఫ్యూయల్ మాత్రమే వేస్టేజ్ అవుతుంది. 30% వేస్టేజ్ అయిన ఫ్యూయల్ మొత్తం కార్బన్స్ రూపంలో ఇంజిన్ యొక్క హెడ్ పైన, వాల్స్ పైన, పిస్టన్ పైన, వాల్స్ లోపల గడ్డలు గడ్డలుగా పెరిగిపోతుంది. ఇలా కార్బన్స్ ఇంజిన్ లోపల ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోవడం వల్ల ఇంజిన్ యొక్క లైఫ్ అనేది పడిపోయి పొల్యూషన్ కి దారితీసే ప్రమాదం ఉంది. 100 cc నుంచి 15,000 cc ఇంజిన్ వరకు ఇంజిన్ ఓపెన్ చేయకుండా USA అండ్ జర్మన్ టెక్నాలజీ నోస్ 2 మెషిన్ తో అన్ని వాహనాలు మరియు జనరేటర్స్ కార్బన్ క్లీనింగ్ అయితే చేస్తారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇంజిన్ వాల్యూ, ఇంజిన్ పిస్టన్, ఇంజిన్ ఈజీఆర్ వాల్యూ, ఇంజిన్ స్పార్క్ ప్లగ్, డీజిల్ పర్టికులేట్ ఫిల్టర్, ఎగ్జాస్ట్ పైప్ అన్ని పార్ట్స్ బాగా క్లీన్ అయినవి. సో మీరు చూడొచ్చు అనమాట. తిరిగి ఉండాలి. అండ్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ అయితే చూడండి. ఇంజిన్ పికప్ పెరుగుతుంది, ఇంజిన్ స్మూత్నెస్ అవుతుంది, ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది, వాహనం మైలేజ్ అయితే పెరుగుతుంది, అలానే పికప్ కూడా పెరుగుతుంది అనమాట. ఇంజిన్ నాయిస్, వైబ్రేషన్ అయితే తగ్గిపోతుంది. సో వెహికల్ లో నుంచి వచ్చే బ్లాక్ స్మోక్ కూడా తగ్గిపోతుంది. ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ చేయండి, మైలేజ్ సామర్థ్యాన్ని పెంచుకోండి, పర్యావరణాన్ని కాపాడండి.